మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కర్నూలులో ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం, కర్నూలు టౌన్ని మంచి టౌన్గా తయారు చేసే బాధ్యత మాది. నమ్మకం పెట్టుకొని టీజీ భరత్నైతే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అందుకే హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం. రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047, ఇప్పుడు మనం 24లో ఉన్నాం. ఒకప్పుడు 2000 కంటే ముందు నేను ఒక మాట చెప్పేవాడిని, విజన్ 2020 అనేవాడిని. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు దేశం కూడా విజన్ పెట్టింది, మళ్ళా మనం విజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో పెట్టిన విజన్ ఇది. ఇప్పుడు నా ఆలోచన 2047కి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు, నెంబర్ 1గా ఉంటారు. దాంట్లో తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని, భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం. అందులో దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ, ఇప్పుడే కలెక్టర్కి చెప్పాను, ఈ ఊరిలో ఉండే అందరూ కూర్చోండి. పుచ్చకాయల మడ 2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్షాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన ధ్యేయం. ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది. ఈరోజు టెక్నాలజీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయంటే చేలు పైకి ఎత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడుతూ ఉంటే మా మీటింగులు కూడా షూటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంటికి. మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తూ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లెమ్మ మాట్లాడుతూ ఉంది, ఒక పక్క 2 పనులు చేస్తూ ఉంది, మీటింగ్ వింటా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు, తిండి పెడుతుందా అని. నేను ఆ రోజు చెప్పా, దీని విలువ ఇప్పుడు తెలియదు, 20 ఏళ్ల తర్వాత మాట్లాడండి అని చెప్పా. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా తయారైపోయింది. భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? మీకు అన్ని విషయాలు అది పనిచేస్తూ ఉంది. ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎవరన్నా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్గా పంపించేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్తోనే పుడుతున్నారు. పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు. అంటే తప్పులేదు దీంట్లో. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మా అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తున్నా. ఈ ఊరిలో ఊరు గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి, లేకుంటే కలెక్టర్ రావాలి, ఎవరన్నా రిపోర్ట్ చేయాలి. రేపటి నుంచి అవసరం లేదు. ఒక డ్రోన్ పంపిస్తే
ఒక రౌండ్ తిరిగేసి నేరుగా ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో, ఏ ఇంటి దగ్గర చెత్త ఉందో చూసే అవకాశం డ్రోన్ వల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే కాదు, ఈరోజు ఏదైనా కానీ పొలాల్లో తెగులు వస్తే నేరుగా డిటెక్ట్ చేసి ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో దోమలుంటే ఎక్కడ దోమలు ఉన్నాయో దోమలు గుర్తించి ఆ దోమలే చంపే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో డ్రైన్ ఉంటే ఆ డ్రైన్లో నీళ్లు సరిగా పోకపోతే నేరుగా డ్రోన్ పంపించి ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూసి దానికి ఎవరు అధికారి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ ద్వారా మేము భోజనాలు అందించాం. ఊరంతా నీళ్లు. నేను భోజనం ఇవ్వమంటే సిరిసిరేసేవాళ్ళు, అది బురదలో పడేది, మళ్ళా అదే ఇచ్చేవాళ్ళు. చాలా బాధ కలిగింది. అదే డ్రోన్లు పెట్టాం, ప్రోగ్రామ్ చేశారు. నేరుగా ప్రోగ్రామ్ చేసి మిద్దెపైకి పంపించారు. మిద్దెపైన తీసుకోగలిగారు. హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో వేస్తే పైన నుంచి వేయడం వల్ల సగం అంతా కూడా చెల్లా చెదిరైపోయి గందరగోళం అయిపోయేది. భవిష్యత్తులో డ్రోన్ వల్ల మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా డ్రోన్ పంపించి మందు పంపించమంటే ఒక అర్ధ గంటలో పంపించే అవకాశం ఉంటే 10 నిమిషాల్లో పంపించే అవకాశం వస్తుంది. అనేక ప్రయోజనాలు వచ్చాయి. మొన్న మీరు చూశారు విజయవాడలో 20,000 మెట్రిక్ టన్నులు చెత్త డ్రోన్ ద్వారా చూసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి అవన్నీ క్లీన్ చేసేసాం. ఇలాంటివి చాలా ప్రయోజనాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు శారీరకంగా కష్టపడడం కాదు, ఈ డ్రోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఉపయోగించుకుంటే సింపుల్గా పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల మన ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. అందుకే టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని తద్వారా ఒక విజన్ తయారు చేసి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేస్తాం. నేను అందుకే ఈ ఊర్లో చెప్తున్నా, ఈరోజు కలెక్టర్ గారు దీన్ని ఒక మోడల్గా తయారు చేస్తారు. నేను కూడా ఆ మోడల్ చూస్తా, దీనికి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఇస్తా. ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పచెప్తున్నాను. అదే మాదిరిగా దీపావళికంతా